ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో 139వ మేడే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు శశిభూషణ్ గుప్తా అధ్యక్షత వహించగా కార్యదర్శి ఏ వినయ్ మరియు ఏఐటియుసి కార్యవర్గం మరియు కార్మికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సోదర నాయకులు, ఐఎన్టీయూసీ నాయకులు మరియు ప్రెస్ కార్మికులు అత్యధికంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఏఐటియుసి నాయకులు బీసన్న పాల్గొని కార్మిక ఐక్యతను చాటారు. గవర్నమెంట్ ప్రెస్ సేవలను బీసన్న వివరించారు. గవర్నమెంట్ ప్రెస్ ఉనికిని ప్రభుత్వ పెద్దలు కాపాడాలని కోరారు. కార్మిక ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, కార్మిక ఐక్యత వర్ధిల్లాలి, కార్మిక ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, ఏఐటియుసి జిందాబాద్, ఏఐటియుసి జిందాబాద్, కార్మిక ఐక్యత వర్ధిల్లాలి, కార్మిక ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, మేడే వర్ధిల్లాలి, మేడే వర్ధిల్లాలి, మేడే వర్ధిల్లాలి, కార్మిక ఐక్యత వర్ధిల్లాలి, ఏపీ గవర్నమెంట్ ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ జిందాబాద్, ఏఐటియుసి జిందాబాద్, ఏఐటియుసి జిందాబాద్, కార్మిక ఐక్యత వర్ధిల్లాలి, మేడే వర్ధిల్లాలి, మేడే. ప్రపంచవ్యాప్తంగా కార్మిక దినోత్సవము 139వ మేడే కార్యక్రమాన్ని ఏపీ గవర్నమెంట్ ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో, ఏఐటీసీ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా జరుపుకున్నాము. ఈ కార్యక్రమానికి మా అధ్యక్షులు శశిభూషణ్ గుప్తా గారు జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సోదర యూనియన్ ఐఐటీసీ నాయకులు కానీ, వివిధ సంఘాల నాయకులు అయితే కానీ ఇక్కడ వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేపట్టం చేశారు. అదేవిధంగా మా ఏఐటీసీ యూనియన్ కార్యదర్శి గారు కూడా ఇందాక చికాగో నగరంలో జరిగిన ఈ ఎర్ర జెండా ఎలా పుట్టిందో దాని గురించి కూడా వివరణ ఇచ్చారు. కాబట్టి ఏది ఏమైనా సరే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి యావత్తు ప్రపంచ దేశాల్లో ఉన్న కార్మికులంతా ఐక్యతతో ఉండి కార్మికుల ఐక్యతను చాటాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. మా ప్రెస్ యొక్క ఉనికిని కూడా కాపాడుకునేందుకు శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాము. కార్మికుల ఐక్యతతో ఎప్పటికైనా సరే మా ప్రొడక్షన్ అనినిత్యం చేస్తూ ఎటువంటి వర్క్నైనా నిత్యం చేసే యంత్ర సామాగ్రి మా దగ్గర ఉంది. కాబట్టి ఎటువంటి వర్క్ వచ్చా కూడా నేటి కూడా ఏ ఎలక్షన్ బ్యాలెట్ అయితే ఏమైనా కానీ ఘనంగా వర్క్ చేసి గవర్నమెంట్కి మా వంతు సకాలంలో అందజేస్తున్నాము. ముందు కూడా వీటిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో విభజన తర్వాత ఏపీలో కర్నూలు ప్రెస్ ఒకటే నిలిచింది. కాబట్టి మొన్న రీసెంట్గా కూడా తెలంగాణలో జరగాల్సిన బ్యాలెట్ కూడా ఇక్కడ ముద్రణ జరిగింది. కాబట్టి దీన్ని దృష్టి సారించి దీని మనుగడకు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని గవర్నమెంట్ గారికి, ముఖ్యమంత్రి గారికి వివరించుకుంటున్నాము.